చూడండి, యెషయా గ్రంథం 42:24లో ఆయన సెలవిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవాగా, దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు, జాగ్రత్తగా వినండి, యెషయా గ్రంథం 42:24 యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు వారిని దోచుకొని వారు అయినటువంటి శత్రువుల చేతికి నేనే అప్పగించాను. ఇశ్రాయేలు దేశమును సృష్టించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభువే ఇశ్రాయేలు దేశాన్ని సృష్టించాడు. యాకోబునకు ఇశ్రాయేలు దేశాన్ని ఇచ్చాడు. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది ఈ మాట. ఏమని? ఓ యాకోబు, ఇక నీ పేరు యాకోబు కాదు, యాకోబు అంటే మోసగాడు. ఆ సహోదరులందరూ, ముస్లిం సహోదరులు యాకోబు అని పేరు పెట్టుకుంటారు కానీ ఇస్రాయేల్ అని పేరు పెట్టుకోరు. ఇస్రాయేల్గా మారరు వాళ్ళు ఎప్పుడు యాకోబుగానే ఉంటారు, యాకోబులుగానే ఉంటారు. ఇస్రాయేల్గా మారటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇక్కడ ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు అని పేరు పెట్టుకుంటారు. ఇశ్రాయేలు, నతానియేలు, దావీదు, ఇవన్నీ మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం యాకోబు అని పెట్టుకుంటారు. యాకోబు అంటే ఏంటి? మోసగాడు. అయితే ప్రభు అయిన యేసు దేవుడే యాకోబుతో పోరాడితే, యాకోబు దేవుణ్ణే గెలిచినప్పుడు ఆయన అన్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక దేవుణ్ణి ఎవరైనా గెలుస్తారా? ఆయన అంతటి భక్తిపరుడై దేవుణ్ణి కాలు వాటేసుకొని వదిలిపెట్టకుండా, తెల్లవాళ్ళు వదిలిపెట్టకుండా ఉంటే ఆయన తొడగుట్టు మీద కొట్టి, ఇక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలీ అని నీ పేరు మీద ఒక దేశాన్నే సృష్టించిస్తానని ఒక దేశాన్ని, ఇశ్రాయేలు అనే దేశాన్నే ఇచ్చేశాడు. అప్పటి నుంచి ఇశ్రాయేలు దేశాన్ని కాపాడువాడు యెహోవా, కొనుకడు నిద్రపోడు అని రాయబడింది. ఇశ్రాయేల్ దేశాన్ని సదాకాలం తన దూతలను పంపించి కాపాడుతూ ఉన్నాడు. అయినాను ఇశ్రాయేల్ దేశం వాళ్ళు పాపం చేస్తే వాళ్ళని అప్పుడు ఇతర దేశాల వాళ్ళకి దోపుడు సొమ్ముగా అప్పగించేశాడు. అంటే తన బిడ్డలే, తన ప్రజలే, తాను ఏర్పాటు చేసుకున్న బిడ్డలే తప్పు చేస్తే, పాపం చేస్తే సహించని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఈ దుర్మార్గులు పాపం చేస్తే, ఈ దుర్మార్గులు దేవుని బిడ్డల మీదకి వస్తే ఎలా సహిస్తాడు? కొంచెమైనా జ్ఞానం ఉండాలి కదా, కొంచెం ఇది ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి జారిపోతే ఎట్లా ఉండాలి కదా. హిజ్బుల్లా వాళ్ళు చనిపోతారంట, హిజ్బుల్లా నసరల్లా చనిపోతే ఇక్కడ హైదరాబాద్ ధర్నాలు చేస్తున్నారంట. ఎవరి దేశంలో ఉన్నావు నువ్వు? ఏ దేశంలో ఉన్నావు? ఎందుకు దేశద్రోహం చేస్తున్నావు? వాడికి మద్దతు పలకటం ఏంటి? ఎవరు స్టార్ట్ చేశారు యుద్ధాన్ని? ఎందుకు స్టార్ట్ చేశారు? ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా చేయాలని హమాస్ వాడు పోయిన సంవత్సరం ఇదే అక్టోబర్ నెలలో 5,000 రాకెట్లతోని దాడి చేశాడు, చెప్పకుండా దాడి చేశాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశ ప్రెసిడెంట్ నెతన్యాహు చెప్పి మరీ దాడి చేశాడు. నేను అటాక్ చేయబోతున్నాను, అందరు ప్రజలు ఖాళీ చేయండి, మర్యాదగా ఖాళీ చేయకపోతే చచ్చిపోతారు అని చెప్పి మరీ దాడి చేశాడు. హిజ్బుల్లా మీద దాడి చేసేటప్పుడు చెప్పి మరీ దాడి చేశాడు. అది ఆయన స్టైలు. ఎందుకంటే చెప్పి దాడి చేసేది అక్కడ అనేక మంది చిన్న పిల్లలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పేద ప్రజలు ఉంటారు. అమాయకుల ప్రజలని ప్రాణాలు కాపాడటం కోసం వాళ్ళందరికీ చెప్పి మరీ చేశాడు. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితిలో వాళ్ళుండి ఇజ్రాయెల్ దేశంతో పెట్టుకొని ఇజ్రాయెల్ దేశం మీదకి వాళ్ళే యుద్ధం స్టార్ట్ చేసి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం పాపం చేసిందని అంటారా? అంటే వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేసింది పాపమా, నేరమా? నువ్వు అన్యాయంగా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఇది అన్యాయమని మనం ఎందుకు అంటలేదు? ఎందుకు ఇది అన్యాయమని అందరినీ ఖండించట్లేదు? వాళ్ళందరినీ ఇజ్రాయెల్ మాత్రం అటాక్ చేసినప్పుడు ఖండిస్తావు. ఇజ్రాయెల్ మీదకి 5,000 రాకెట్లు, 100,000 రాకెట్లు వేసి వాళ్ళే యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు అది మాత్రం ఖండించరా? ఏంటి న్యాయం? దేవుడు రాకడ సమయంలో అన్యాయం పెచ్చిమీరిపోతుంది, అక్రమములు, అన్యాయములు మితిమీరిపోతాయంటే ఇదే కావచ్చు. కాబట్టి తెలుసుకోవాల్సిందిగా నా సహోదరులకు తెలియజేస్తున్నాను.